ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత దశమోధ్యాయ విభూతి యోగ. ముందుగా మనకి ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి పితామహ పత్రిజీ గారికి, అలాగే సద్గురు మూవ్మెంట్స్ వ్యవస్థాపకులు సాయిరత్న, సాయి బంధు శ్రీ భీమనేని వంశీకిరణ్ గారికి, అలాగే మహాలక్ష్మి మెడిటేషన్ ని ఇంత చక్కగా రన్ చేస్తూ మా అందరికీ జ్ఞానాన్ని పంచుతున్న, అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా భారతి మేడం కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే అందరికీ ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు అలాగే నాకు ఈ భగవద్గీత నేర్పించిన నందిని గారికి, అలాగే కుమారస్వామి గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ, భగవత్ స్వరూపులైన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనము భగవద్గీతలోని విభూతి యోగము, విభూతి అంటే కాంతి అన్నమాట. అంటే మనం కొంతమందిని చూడంగానే వాళ్ళల్లో కాంతి మనకి కనిపిస్తా ఉంటది, అట్రాక్ట్ అవుతా ఉంటాము. కొంతమంది దగ్గరికి ఎంత బాధతో వెళ్ళినా వాళ్ళని చూడంగానే వాళ్ళలో ఉన్న కాంతి మనలో ఉన్న బాధనంతా తీసేస్తుంది. ఇప్పుడు వంశీ గారి దగ్గరికి వెళ్ళాము, భారతి మేడం కలిసినా, మనకి ఇలా కలిసినప్పుడు వాళ్ళలో కాంతి మనల్ని చైతన్యవంతులుగా మారుస్తూ ఉంటదన్నమాట. సో అలాంటి కాంతిని మనం ఎలా పెంపొందించుకోవాలి అనేది ఈ విభూతి యోగంలో చెప్తారనమాట. భగవంతుడి యొక్క కాంతి ఎక్కడ, ఏ స్థితమై ఉంటుంది, ఎలా స్థితమై ఉంటుంది చెప్పేదే ఈ విభూతి యోగం అన్నమాట. భగవానుడు ఏ ఏ రూపంలో ఉన్నాడు, అక్షరాల్లో ఓంకారంని నేనే అని ఆయన ఎందుకన్నారు, అలాగే స్థావరాల్లో హిమాలయాల్లో నేనే అని ఎందుకన్నారు, అంతా నేనే అని భగవంతుడు అన్నప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన అన్ని పదాల్లో కూడా భగవంతుడే ఉండాలి కదా. మరి ఓంకారంలో నేనే ఎందుకున్నాను, అన్నిట్లో నేనే ఉన్నాను, చెరువుల్లో నీళ్ళలో అన్నాడు. కానీ సముద్రాలలో సాగరుని మాత్రమే నేను అని ప్రత్యేకంగా కొన్నిట్లో అని ఆయన ఎందుకు పేర్లు చెప్పారు అనేదంతా కూడా మనం ఈ అధ్యాయంలో క్లియర్ గా తెలుసుకోబోతున్నాం అనమాట. ఎవరు మిస్ కాకుండా వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. శ్రీ భగవాన్ ఉవాచ. భూయ ఏవ మహాభావో శృణు మే పరమం వచః. యత్తేహం ప్రయమాణాయ వక్ష్యామి హిత కామ్యయా. అంటే నీపై ఆయనకి అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు, మిగతా ధర్మరాజుకి చెప్పొచ్చు కదా, నకులుడికి చెప్పొచ్చు, భీముడికి చెప్పొచ్చు కదా అని మనకి సందేహం ఉంటుంది కదా. అప్పుడు భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే, ఏ మహాబాహో, నీవు నా ప్రేమ గలవాడువు. అంటే నేను నీపై ఎక్కువ ప్రేమ ఉన్నందువల్ల నేను నీకు ఇది చెప్తున్నాను. నువ్వు దయామయుడవి, కరుణామయుడవి, అందుకే నీకు ఇది నేను చెప్తున్నాను. అంటే రహస్యమైనది, అతి అతి రహస్యమైనది కూడా నీకెందుకు చెప్తున్నానంటే, నీ మీద నాకు ప్రేమ ఉన్నందువల్ల చెప్తున్నాను, గోప్యమైనది అని చెప్తున్నాడు అనమాట. నమే విదుస్సురాగణః ప్రభవం నా మహర్షయః. అహమాదిర్వ దేవానాం మహర్షిణాం చ సర్వశః. దేవతలు మహర్షులు కూడా తెలుసుకోలేరు నా ఈ లీలా అవతార విశేషము. వాళ్ళు కూడా కనుక్కోలేనటువంటి దాన్ని నీకు నేను చెప్తున్నాను అర్జున అంటున్నాడు. ఇక్కడ అర్జునుడికి ఒక్కరికే చెప్పట్లేదండి మాస్టర్స్, మనందరికీ కూడా ఆ భగవానుడు కృష్ణుడు చెప్తున్నట్టుగా మనం భావించాలి. అర్జునుడికి చెప్తున్నాడంటే మనకి కూడా చెప్తున్నట్టే కదా. సో ఇదంతా కూడా మనకి కూడా కృష్ణుడు చెప్తున్నారనమాట. యో మామజమానాదిం చ వేత్తి లోక మహేశ్వరం. అసమ్మూఢః సమర్థ్యేషు సర్వ పాపై ప్రముచ్యతే. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమః శమః. సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ. అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః. భవంతి భావభూతానం మత్త ఏవ పృథిగ్విదాః. వ్యుత్పత్తి వినాశనము అన్ని కూడా నా లీలలే. అంటే పుట్టటం గిట్టటం అవన్నీ కూడా నా లీల అవతార విశేషములే. నేను చెప్తేనే అవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది గనక, ఈ యథార్థమును గనక తెలుసుకుంటే మానవులలో జ్ఞాని, అతనే జ్ఞాని. పుట్టుకకి అయ్యో వీళ్ళు చచ్చిపోయాడే, నా వల్లే చచ్చిపోయారు కొంతమంది అంటుంటారు. వాళ్ళ ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళు వెళ్ళినప్పుడు నా వల్లే ఇదంతా జరిగింది, మా అమ్మ మా తాత లేకపోతే ఇంకెవరో చనిపోయారు, నేను వెళ్ళకుండా ఉంటే వాళ్ళు బతికే వాళ్ళేమో అనుకుంటుంటారు కదా. అలా ఎవ్వరు అనుకోకండి. ఎందుకంటే అది అంతా చేయించేది చేసేవాడు మొత్తం ఆ కృష్ణ భగవానుడే, ఆయన చేతుల్లోనే నడుస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. అట్టి తెలుసుకున్న వాడు మాత్రమే జ్ఞాని, అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడు అవుడు అని చెప్తున్నారనమాట. అలాగే నిశ్చయాత్మక శక్తి, సనకాది మహామునులు, సప్త మహర్షులు వారందరూ సద్భావము గలవారే. అంటే నా కాంతిని తెలుసుకున్న వారే. మనకి సనకాది మహామునుల గురించి ఇంతకు ముందు కూడా స్టోరీ చెప్పుకున్నాం కదా.
వాళ్ళు అలాగే సప్త మహర్షులు తెలుసు కదా, 7 మహర్షులు. వీరందరూ కూడా సద్భావమగు వారే, అంటే సద్భావములు ఉన్నవారే. అంటే వాళ్ళకెందుకు అలా వచ్చిందంటే వాళ్ళందరూ ఆ కృష్ణుడి యొక్క కాంతిని తెలుసుకోగలిగారు. మనం కూడా ఆ శ్రీకృష్ణుడి యొక్క కాంతిని, చైతన్యాన్ని మీద చింతన చేస్తే మనం కూడా తెలుసుకోగలుగుతామనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. మహర్షాయః సప్త పూర్వే చత్వారో మనవస్తతా మద్భావా మానసా జాతా ఏషం లోక ఇమః ప్రజః ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోభికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. అంటే నిశ్చయ భక్తి అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ కలవాడు, చెక్కు చెదరని వాడు, తిట్టినా పొగిడినా సమస్థితిని సమముగా తీసుకునేవాడు. అలాంటి వాడు అలాంటి వాళ్ళు ఆ కాంతిని తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారనమాట. అందులో ఎటువంటి సందేహము లేదు అని. అహం సర్వస్య ప్రభువో మత్తః సర్వం ప్రవర్తితే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తిని వాసుదేవుడైన నేననే మూల కారణము. ఈ ప్రపంచము అంటే ఈ సృష్టి మొత్తం కూడా ఆయన మీదనే ఆధారపడి జరుగుతుంది. ఈ విషయము బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు. అంటే ఆయననే కృష్ణ కాన్షియస్ తోటి కనెక్ట్ అయి ఉంటాము అని చెప్తున్నారనమాట. ఇంకా అన్నిటికీ భగవంతుడే కారణము అని మనం తెలుసుకున్నప్పుడు ఇంకా మనకి ఎందుకండి బాధలు, ఏ బాధ ఉండదు. ఆ బాధకి అంటే కార్యకారణ సంబంధాలు ఉంటాయి, అది వేరు విషయము. కానీ భగవంతుడి యొక్క ధారణ అంటే మనం లోపల ఆయనను ధరించి ఉన్నాం అనుకోండి, అంతా ఆనందమయం కదా, బ్రహ్మానందం అంటారు. ఆనందంలో మనం తేలి ఆడుతా ఉంటాం. ఇలాంటివేవి మనకి పట్టవు. ఎందుకంటే మనం అక్కడ ఆత్మస్వరూపం, ఆత్మానందంలో ఉంటాము అని చెప్తున్నారనమాట. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతి తే. అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా, ధ్యానాదులు ఇక్కడ కూడా ఆ పదం వాడారు చూడండి. ఎప్పుడైతే ధ్యానాదుల ద్వారా నాయందే లగ్న మనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించే వారికి నేను బుద్ధి యోగము అనగా తత్వజ్ఞాన రూప యోగమును ప్రసాదించదము. దాని ద్వారా వారే నన్ను పొందెదరు అని చెప్తున్నారన్నమాట. అంటే ఎప్పుడు మనము నిరంతరం ధ్యాన సాధనలో ఉండాలి. అంటే మన మనసుని, మన వీటన్నిటిని కూడా నియంత్రణ కాదు, మన అన్ని ఏకమై ఆ భగవంతుడి యొక్క భగవంతుడి మీద ధ్యాస ఎప్పుడైతే మనం పెడతామో భక్తి శ్రద్ధలతో, అప్పుడే మనకి ఆయన అన్ని యోగమును ప్రసాదిస్తారు అని చెప్తున్నారనమాట. తేషమావానుకంపార్థ తేషమేవానుకంపార్థం అహమాజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఓ అర్జున, వారి అంతఃకరణముల యందు స్థితుడైన ఉన్న నేనే వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును జ్యోతిని వెలిగించి వారి అజ్ఞాన అంధకారమును పాలెద్రోలేదను అని చెప్తున్నారనమాట. అంటే ఏదైనా మన ధ్యానంలో కూర్చొని ఉంటే వాటంతట అవే ఆ జ్ఞానాన్ని మనకు ఆయన ప్రసాదిస్తా ఉంటారు అని చెప్తున్నారు. మనం ఇప్పుడు చూసుకొని అన్ని పోగొట్టుకుంటున్నాం కదా ధ్యానంలో కూర్చొని. అలాగే ఎవరైతే ఎప్పుడు నిరంతర ధ్యాన సాధనలో ఉండి ఆ పరమేశ్వరుడి యందే మనం నమ్మకం ఉండి చేస్తూ ఉంటే హృదయపూర్వకంగా మనం పరవశిస్తా ఉంటామన్నమాట. అలా అప్పుడు మాత్రమే ఆయన మనకి తత్వజ్ఞాన రూపం, ఆయన యొక్క తత్వాన్ని, జ్ఞానాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాము. అప్పుడే మన యొక్క అజ్ఞానము తొలగిపోతుంది అని చెప్తున్నారనమాట. అప్పుడు వెంటనే మనకి అర్జునుడికి ఒక డౌట్ వస్తుందన్నమాట. అలా డౌట్ రాబట్టే కదా ఇంత పొలాంగ్ అవుతూ వస్తుంది భగవద్గీత. సో అర్జునుల వారికి ఒకసారి మనము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహ్యుస్త్వాం ఋషయః సర్వే దేవార్షినరదస్తతా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీష మే. నీవు పరబ్రహ్మవు, పరంధామవు. నువ్వు చెప్తుంటే హృదయం చాలా పరవశించిపోతుంది. అంటే ఇంకా కృష్ణుడే మనమే చెప్పుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి హృదయం ఎంతో పరవశించిపోతుంటది. ఏదన్నా మనము ఎవరైనా చెప్పేది వింటా ఉంటుంటే.
అలాంటప్పుడు అలా సాక్షాత్ ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్తా ఉంటే ఆ అర్జునుడి యొక్క హృదయం ఎంతో పరవశించిపోతుందంట. నాకెంతో పరవశిస్తా ఉంది. అమృత తుల్యమైన నీ మాటలు ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అని అడుగుతా ఉన్నారు. ఎవరైనా మనం గురువుల దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తా ఉంటే మనకు వినాలనిపిస్తుందనుకోండి. మనం అబ్బా! ఎంత బాగుందో సార్ మీరు ఇంకా చెప్పండి, చెప్పండి అంటే వాళ్ళు చెప్పే కొద్దీ మనకి వినాలనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుడిని. నీ అమృత తుల్యమైన మాటలని ఇంకా వినాలనుంది. ఇంకా చెప్పు కృష్ణ అని చెప్పి అడుగుతున్నారనమాట. సర్వమేతద్ధృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవాన్ వ్యక్తిం విద్దరేవ న దానవాః స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేషు దేవదేవ జగత్పయే. అంటే ఓ జగత్పత్తి కారక ఈ జగాన్ని పుట్టించినవాడా, ఓ సర్వభూతేషు, ఓ దేవాది దేవ, ఓ జగన్నాథ, ఓ పురుషోత్తమ ఎన్ని రకాలుగా పిలుస్తున్నాడో చూడండి. ఆ భగవానుడుని అర్జునుడు ఓ సర్వభూతేషు, ఓ దేవాది దేవ, జగత్పుత్తికారిక, ఓ పురుషోత్తమ ఇలా ఎన్నో రకాల పేర్లతోటి పిలుస్తా ఉన్నారనమాట. నీవే స్వయముగా ఎరుంగదవు. సమస్త లోకముల యందు నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితుడివై ఉన్నావు. మహిమా మహిమ మహామహితములైన ఆ దివ్య విభూతులను సంపూర్ణంగా తెలుపుటకు నీకే సమర్థుడవు, నీవే సమర్థుడవు, నీవే చెప్పగలవు, నీవు చెప్పు అని చెప్పి చెప్తున్నారనమాట. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేష చ భావేషు చింత్యోసి భగవన్మయా విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయో తృప్తిర్వా శృణ్వతో నాస్తి ఏ మృతం. ఓ జనార్దన, నీ యోగ శక్తిని గూర్చియు నీ విభూతి వైభవములను గురించి విస్తృతముగా ఇంకను తెలుపుము. ఏలనన నీ అమృత మయ వచనములను ఎంతగానో విన్నను తనివియే తీరడం లేదు. నాకెంత విన్నా అంటే విభూతి అంటే కాంతి అన్నమాట. నీ యొక్క కాంతి గురించి ఇంకా నీ వైభవాల గురించి ఇంకా ఇంకా చెప్పు. అమృత వచనము లాగా ఉన్నాయి. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. ఎంత విన్నా నాకు తనివి తీరడం లేదు కృష్ణ, ఇంకా చెప్పు అని చెప్పి అడుగుతున్నారనమాట. అప్పుడు భగవంతుడు చెప్తున్నారనమాట. ఏమని అంటే హంతతే కద ఇష్యామి దివ్యహాత్మా విభూతయః ప్రధాన్యత కురు శ్రేష్ట నాస్త్వంతో విస్తరస్య మే. ఓ అర్జున, నీవు లెస్సగా పలికితివి. నా దివ్య విభూతులు విస్తృతికి అంటే వ్యాప్తికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైనటువంటివి కొన్నిటిని మాత్రము నీకు చెప్తాను విను అని చెప్పి చెప్తున్నారనమాట. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశ్రయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మ ఋతామస్మి నక్షత్రాణమహం శశి. ఓ అర్జున, సమస్త ప్రాణుల హృదయముల యందును ఆత్మను నేనే. అంటే విభూతి అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కాంతి. కాంతి యోగము ఆయనే. అలా అంటే ఇప్పుడు అన్ని ప్రాణులలో సకల భూతాలలో ఆదియు మధ్యస్థితియు అంతయు నేనే. స్టార్టింగ్ ఆయనే, మిడిల్ ఆయనే, అంతము ఆయనే, ఫైనల్ కూడా ఆయనే అని చెప్తున్నాడు. అలాగే ఆ అదితి యొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేనే, జ్యోతిర్మయ స్వరూపాలలో నేను సూర్యుడను, 49 మంది వాయుదేవతలను తేజమును నేనే, నక్ష నక్షత్రాధిపతి అయిన చంద్రుడను నేనే అని చెప్తున్నారనమాట. అన్నిట్లో నేనే ఉన్నాను, సమస్త ప్రాణులలో కూడా నేనే ఉన్నాను అని చెప్పి చెప్తున్నారనమాట. వేదానాం సామ వేదోస్మి దేవనాస్మి వాసనః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతనామస్మి చేతన. వేదములలో నేను సామవేదమును, దేవతలలో ఇంద్రుడును నేను, ఇంద్రియములలో నేను మనస్సును, ప్రాణులలో చైతన్యమును అంటే ప్రాణశక్తిని నేను అంటున్నారు. అంటే మనకి మాస్టర్స్ ఇక్కడ 3 రకాలుగా ఉంటాయి కదా, జాగృత అవస్థ, స్వప్నావస్థ, అలాగే సుషుప్త అవస్థ. అంటే జాగృత అవస్థ అంటే ఇప్పుడు జాగ్రత్తగా నేను చెప్తున్నాను, మీరందరూ జాగ్రత్తగా వింటున్నారు. ఇది జాగ్రత్త అవస్థ. మనం ఎప్పుడైతే అంటే ఫిజికల్ గా కళ్ళు తెరిచి బయట ఉంటామో దాన్ని జాగ్రత్త అవస్థ ఉంటాం. అంటే ఇప్పుడు ఉన్న స్థితిని మనల్ని జాగ్రత్త అవస్థ అంటారు. స్వప్నావస్థ అంటే నిద్రపోయేటప్పుడు, నిద్రపోయే స్థితిని స్వప్నావస్థ అంటారు. అంటే అక్కడ ఇంద్రియాలు ఏమి పని చేయవు అనమాట. అక్కడ మనసు పని చేస్తుంది కానీ ఇంద్రియాలు ఏమి పని చేయవు. అలాగే సుషుప్త అవస్థ అంటే అన్కాన్షియస్ స్టేజ్ లో ఉంటాము. అదే మనము పడుకున్నప్పుడు ఎక్కడికో వెళ్తా ఉంటాము, మళ్ళీ వస్తుంటాము, చేస్తుంటాము కదా, అన్ని ధ్యానంలో మనం పాస్ట్ లైఫ్ లో ఏం చేసాము ఇలాన్ని చూసుకొని వస్తుంటాం కదా, సుషుప్త అవస్థ అంటారు. అన్కాన్షియస్ స్టేజ్ అన్నమాట.
ఏదైతే మనము అన్‌కాన్షియస్ స్టేజ్‌లో ధ్యానంలో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఈ సుషుప్తావస్థలో పడుకున్నప్పుడు మనకి డ్రీమ్స్ వచ్చిన స్థితిలో కానీ, మనకి ఏదైతే ఒక అనుభవం వస్తుంది కదా! ఆ అనుభవాన్ని బయట ప్రాక్టికల్‌గా మనం ఇంప్లిమెంట్ చేస్తూ, అరే! నేను ధ్యానంలో ఉన్నప్పుడైతే ఎంత బాగున్నానో తెలుసా? ఆ భగవంతుడు నా హృదయంలోనే ఉన్నాడు. అసలు ఎక్కడికి ఎళ్ళలేదు అని అనుకుంటాం గదా! అదే అవస్థని అలాంటి స్థితినే మనము బయటకొచ్చి ధ్యానంలో నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేస్తూ కంటిన్యూ చేస్తామనుకోండి, దాన్ని తుర్యం అంటామనమాట. అంటే ఇక్కడ చైతన్యముకు అంటే ప్రాణశక్తిని నేనే అంటున్నారు. ఆ ప్రాణశక్తిని నేనే అంటున్నారనమాట. ఒక మహర్షి ఉండేవాడనమాట. దీనికి ఎగ్జాంపుల్ మన వంశీ గారు భలేగా చెప్పారనమాట. సుతీక్షుడని అతనికి శ్రీరాముడంటే చాలా ఇష్టమనమాట. ఎప్పుడు శ్రీరాముడు పేరే చెప్తుంటారు. శ్రీరామ ధ్యానమే చేస్తా ఉంటారనమాట. ఆయన శ్రీరాముడు అటుగా వెళ్తున్నారు. వాళ్ళ ఆశ్రమానికొస్తారు అని తెలుసుకుంటారనమాట. తెలుసుకొని చక్కగా ఆశ్రమాన్నంతా పేడతో అలికించి అన్ని ముగ్గులు పెట్టి సర్వం సిద్ధం చేసి ఆయన చక్కగా ధ్యానంలో కూర్చొని ఇంకా రామ రామ రాముడే స్వయంగా వస్తున్నాడంటే ఇంకా ఎలా ఉంటది మనకి. చక్కగా రామ 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 అంటూ అలా ధ్యానం చేస్తూ ధ్యానంలోకి ఎళ్ళిపోతారనమాట. ఆయన హృదయంలో అలా ప్రతిష్ఠించుకుంటారు రాముల వారి యొక్క రూపాన్ని. రాముల వారు అలా వెళ్తూ వెళ్తూ వచ్చి అక్కడ ఆశ్రమం దగ్గర ఆయన ముందరే సుతీక్ష మహాముని దగ్గర ఆగుతారు. ఎంతకీ ఈయన కళ్ళు తెరవరు. ఆ ధ్యానంలోనే ఉంటారనమాట. అలా సాధన చేస్తూ మైమర్చిపోతా ఉంటారింక ఆయన అందులో అనమాట. ఎంతసేపటికి కళ్ళు తెరవకుండా అలాగే ధ్యానంలో ఉంటాడనమాట. అప్పుడు రాముడు మహర్షి హృదయంలో ఉన్న తన రూపాన్ని ఏం చేస్తాడనమాట తీసేస్తారు. ఈయన కళ్ళు తెరవట్లేదు. మరి ఎదురుగా ఉన్న రాముడిని చూడాలి కదా! భౌతికంగా. హృదయంలో చూస్తా ఉన్నారు. బయట కూడా చూడాలి కదా! ఆయనకంత ప్రేమ ఉంది కదా! అని చెప్పి భౌతికంలో రాముడిలోని కాంతిని చూడలేకపోతాడు. పోయాడు చూసారా ఆయన అలాగే ఎదురుగా ఉన్న వారిలో కాంతిని అప్పుడు ఆయన కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరవంగానే ఎదురుగా రాముడుంటాడు. కానీ ఆయన గుర్తించలేకపోతాడు. ఆ కాంతిని చూడలేకపోతాడనమాట. ఎదురుగా ఉన్న మనం కూడా అలాగే మిస్ అవుతా ఉంటాం. ఒక్కొక్కసారి ఎదురుగా ఉన్న వారిలోని కాంతిని గమనించకపోవడం అన్నమాట. ఎప్పుడైతే మనం ఎదురుగా ఉన్న వారిలో కాంతిని చూడటం ప్రారంభించామో, మనలో కూడా కాంతిని పెంచుకోవడం ప్రారంభిస్తా ఉంటామన్నమాట. అర్జునుడు అడుగుతాడు, "అంతటా నువ్వే ఉన్నావు కదా! మరి నీ కాంతిని గుర్తించటం ఎలా?" అని అంటే అప్పుడు భగవంతుడు చెప్పడం మొదలుపెడతాడన్నమాట. ఇవన్నీ ఇంద్రియాలన్నీ నిగ్రహంలో ఉండండి. ధ్యాన సాధన చెయ్యండి. దేవతలలో సమస్త తేజం నేను. సమస్త ప్రాణులు నేనే. అలా అన్నిట్లలో నేనే ఉన్నాను అని చెప్పు అంటుండే. వేదములలో సామవేదాన్ని నేనే. దేవతలలో ఇంద్రుడు నేనే. ఎందుకంటే దేవతలకు అధిపతి ఇంద్రుడు కదా! ఆ ఇంద్రుడిని నేను అంటున్నారనమాట. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషో యక్ష రక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరనామహం పురోదసాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేననీనామహం స్కందః సరసామస్మి సాగరః. అంటే మనము మన ఊర్లో ఇప్పుడు నీళ్లుంటాయి. కాదనను మన చెరువులుంటాయి, నదులుంటాయి. ఎక్కడికెళ్లి చూడండి అందులో కూడా ఆ భగవానుడే ఉన్నాడు. కానీ సముద్రం దగ్గరెళ్లి మనం నించున్నాం అనుకోండి, ఆ అలలు, ఆ సౌండ్ మనల్ని ఎంతో ఉత్తేజపరుస్తుంటది. మనం సడెన్‌గా సైలెంట్ అయిపోతుంటాం. మనం ఊర్లో చూసిన చేరులో ఉన్న చెరువుల్లోనో, ఏరులోనో ఉన్న నీటికి, సముద్రం దగ్గర ఉన్న నీటికి ఎంత తేడా ఉంటుందో అలా గమనించండి మీరు. అలాంటి సాగరుడు నేను అని చెప్తున్నారనమాట ఆయన. ఓంకారంలో ఓంకారాన్ని నేను అని చెప్తున్నారనమాట. పురోదాసంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతి సేననానీమహం స్కందః పరసామస్మి సాగరః మహర్షీణాం భృగురహం గిరామస్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. అంటే మహర్షులలో భృగు మహర్షిని నేను, శబ్దములలో ఏకాక్షరం అనగా ఒకటే అక్షరం ఓంకారం. ఓంకారమును నేను, యజ్ఞముల యందు జపయజ్ఞములందు నేనే, స్థావరములలో హిమాలయము నేను అని చెప్తున్నారనమాట. స్థావరాలలో అంటే పెద్దది హిమాలయాలే కదా అన్నిటికంటే. సో, అది నేను అని చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు అన్నిట్లో ఆయనే ఉన్నారు. ప్రత్యేకంగా వీటిల్లో కూడా నేనున్నాను అంటాం. ఇప్పుడు మనం సపోజ్ ఒక పాటల ప్రోగ్రామ్‌కెళ్తాము. అక్కడ డాన్స్‌లు కూడా ఆడారు పాటలు పాడుతూ డాన్స్‌లు ఆడారనుకోండి. అది ఎక్స్‌ట్రా అంటే ప్రత్యేకత. ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్, ఎంజాయ్‌మెంట్ అన్నమాట. అట్లా అన్నిట్లో నేనే ఉన్నాను. ఇంకా ప్రత్యేకంగా నేను వీటిల్లో కూడా ఉన్నాను అని చెప్తున్నారన్నమాట. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షిణం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. వృక్షములలో నేను అశ్వత్థామను రావి చెట్టును. అలాగే దేవర్షులలో నారదుడు నేను, గంధర్వులలో నేను చిత్రారథుడును, స్థితులలో నేను
కపిల మునిని అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఈవినింగ్ టైంలో ఒకసారి చూడండి, ఆయన ఎందుకు రావి చెట్టు అన్నారో మీకు అర్థమవుతుంది. కృష్ణుడు ఈవినింగ్ 6 అంటే సంధ్యా సమయంలో రావి చెట్టుని గాని మనం దాని కింద కూర్చొని వెళ్ళి ఆ సూర్యుడిని అలాగే ఆ రావి చెట్టు ఆకుల్ని గమనిస్తా ఉండండి. ఆకుల యొక్క ఆర 3-4 అంగుళాల మధ్యలో మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంటది. అంత క్లియర్ గా మనం ఆ రావి చెట్టు యొక్క ఆరాని చూడొచ్చనమాట. సో, అంత పవర్ ఉంటుంది ఆ రావి చెట్టుకి. అందుకే చెట్లు మొత్తానికి నేనే ఉన్నాను. కానీ ఆ రావి చెట్టులో కూడా నేను ప్రత్యేకంగా ఉన్నాను అని చెప్పి అంటున్నారనమాట. మనుషులందరిలో కూడా నేనే అన్నారు. కానీ మరి ప్రభువుని మనుషుల్లో ఉన్న ప్రభువుని నేను అంటున్నారు. అంటే ఆ ప్రభువు అంటే ఎవరు అంటే పాలించేవాడు. ఎవరైతే ప్రజలని కన్న బిడ్డల్లాగా పాలిస్తారో వారు ప్రభువు. ఇప్పుడు రాజులు చూద్దాం. అందరి రాజు అంటే భగవంతుడితో సమానం. ఈజిప్ట్ లాంటి దేశాలలో అయితే ఇంతకుముందు ఉండేవారంటండి. అప్పుడు ఈజిప్ట్ లాంటి దేశాలలో రాజుకి ఇప్పుడు ఏదైనా జ్వరం వస్తే వైద్యుని తీసుకొస్తారు గదా! ఆ వైద్యుడు ఆ జ్వరంని బాగు చేసి ఆ రాజుకి జ్వరమంతా తగ్గిపోతే ఈయనెళ్లి బయట చెప్పకుండా అతని యొక్క లోపల ఉన్న దాని పవర్ అంటే వైద్యులకి ఉంటుంది గదా! దాన్ని గుర్తించకుండా చంపేసేవారంట. అక్కడ చంపేసేయనదల్లా అక్కడ పిరమిడ్లుంటాయి కదా! ఈజిప్ట్‌లో ఎక్కువ పిరమిడ్లు అవన్నీ అలా చంపేసి పెట్టేవాళ్ళంట వైద్యుల్ని. రాజులకి బాగు చేసిన తర్వాత. అంటే అందరి రాజుల్లో అనట్లేదు. రాజులలో ఎవరైతే తన బిడ్డలని కన్న బిడ్డల్లాగా పాలిస్తారో అలాంటి వారిలో ఉన్న ప్రభువుని నేను అంటున్నారు. ఇలాంటి వారిలో కాదు. వైద్యుల్ని చంపిన లాంటి వారు కాదు. ఎవరైతే బిడ్డలని కన్న బిడ్డల్లాగా పాలిస్తారో వాళ్ళలో నేను ఉన్నాను అని చెప్పి చెప్తున్నారనమాట. అలాగే 'శిబి చక్రవర్తి' గురించి చెప్పుకున్నాం గదా! లాస్ట్ టైము. తను ఎవరికి ఏం జరిగినా న్యాయమే చేస్తారు. పావురం గద్ద కథ చెప్పుకున్నాం గదా! గద్ద పావురాన్ని పట్టుకొని చంపడానికి వస్తుందన్నమాట తినడానికి. వస్తే ఆ పావురం ఆయన ఒళ్ళో పడుతుంది 'శిబి చక్రవర్తి'. కాపాడుతానని మాటిస్తారు. కాపాడుతానని మాటిస్తారు. మరి ఈయనేమో మాంసం పెట్టలేరు. ఎందుకంటే ఆయన అప్పుడు ఆహ్, హోమంలో ఉంటారు. యజ్ఞం చేస్తా ఉంటారు. అప్పుడు ఆయన ఎవరిని బాధ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఆ గద్దకేమో ఆ మాంసమే తినాలి. ఆయన తన తొడను కోసిస్తాడనమాట. అది కూడా తలనో ఏమివ్వడు. తలిస్తే ఆయన చనిపోతాడు గదా! కానీ తొడ అయితే మళ్ళీ పెరుగుతది కాబట్టి తన తొడను కోసిస్తాడనమాట. అలా ఎప్పుడైతే న్యాయంగా ఉంటారో, ధర్మబద్ధంగా ఉంటారో, ఎవరికీ హాని కలగకుండా చేస్తారో అలాంటి వారిలో ప్రభువుని నేను అని చెప్పి చెప్తున్నారనమాట. అలాగే నెక్స్టు ఉచ్చైశ్రవ సమశ్వానాం విద్ధి మామోమృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరణాం చ నరాధిపం. అశ్వములలో పాలసముద్రం నుండి అమృతముతో పుట్టిన అశ్వమును నేను, ఐరావతమును నేను, మనుష్యులలో ప్రభువును నేను. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ లాగనమాట. ఆయుధానామహం వజ్రం ధేనునామాస్మి కామధుక్ ప్రజనశ్చస్మి కందర్పః సర్పాణమస్మి వాసుకిః. ఆయుధములలో వజ్రాయుధమును నేను. ఆయుధంలో ఇంకా వజ్రాయుధానికి మించిన ఆయుధం ఏది లేదు గదా! అది. పాడి ఆవులలో కామదేవుని నేను, శాస్త్ర విహిత రీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడు నేను, సర్పములలో వాసుకిని నేను. అంటే త్యాగం చేస్తది కదా వాసుకి. చిలికినప్పుడు పాల సముద్రంని. వాసుకిని పెట్టి చిలుకుతారు కదా! సో, ఆ త్యాగంని నేను అని చెప్పి చెప్తున్నారనమాట. అనంతాస్మి నాగానాం వర్ణో యాద సామహం సామహం పితॄణమర్యామ చాస్మి యమః సంయమతామహం. అంటే నేను శాసకులలో యమధర్మరాజును నేనే. అంటే మనం ఇప్పుడు ఇంటి పెద్దగా ఎవరైనా ఉన్నారనుకోండి, వారు సమన్యాయంతో ఉండాలి. కోడలినైనా, కూతురినైనా ఒకేలాగా చూడాలి. అల్లుడినైనా, కొడుకునైనా అందరిని ఎవరైతే సమంగా చూస్తారో వారిలో మాత్రమే నేనుంటాను అని చెప్పి చెప్తున్నారనమాట. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కాలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. దైత్యులలో నేను ప్రహ్లాదుడిని, గణించు వారిలో నేను కాలమును, మృగములలో మృగరాజు అయిన సింహమును నేనే, పక్షులలో పక్షిరాజైన గరుత్మంతుడుని. అన్నిట్లలో ఏదైతే మనము ప్రగాఢంగా తీసుకున్నారో వాళ్ళందరిలో కూడా నేను ప్రత్యేకంగా ఉన్నాను అని చెప్పి చెప్తున్నారనమాట. పవనః పవతామ పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం జశూనాం మకరశ్చాస్మి స్తోత్రసామాస్మి జాహ్నవి. అమంటే పవిత్రం మొనర్చు వానిలో వాయువుని నేను అంటున్నాడు. పవిత్రుడు అంటే ఎవరు అంటే మనకు అంటే బురిడి బాబా అని ఒక ఆయన ఉండేవారంట. దీనికి కూడా వంశీ గారే మనకి చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చారు. హిమాలయాల్లో ఉండేవారనమాట. ఆయన నిత్యానంద యోగి అని ఒక ఆయన ఉండేవారు. ఆయన గురువు విపరీతమైన సాధకుడనమాట. ఆయన శరీరం ధ్యానం చేసి ఎప్పుడు ఇంకా ఆయన ధ్యానంలోనే ఉంటా ఉండారనమాట. ఆయన ఎక్కడంటే అక్కడ
ప్రత్యక్షం అవ్వగలరన్నమాట. అయితే నువ్వు ఒకసారి ఆయన చెప్తాడనమాట. "నువ్వు పాలన స్వామీజీ అని ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళమని" చెప్తాడు. అక్కడికి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆ స్వామీజీ బురుడి బాబా ఎవరైతే ఉన్నారో ఆయన పెంట కుప్ప మీద కూర్చొని నిత్యానంద స్వామి చెప్తారనమాట ఆయనకి అక్కడ ఎళ్ళమని. అక్కడ అప్పుడు పెంట కుప్ప మీద కూర్చొని ఉంటారనమాట. అక్కడ ఎంత దారుణంగా ఆ పెంట కుప్ప మీద వాసనొస్తా ఉంటదనమాట బాగా. అక్కడంతా మలం అదంతా ఆయనది ఆయనే తీసుకొని ఒంటికి రాసుకుంటా ఉంటారు. ఇంకా చెప్పడానికే నాకు ఎట్లా ఉంది. ఆయన చూడటానికి ఇంకా ఎలా ఉండుంటది ఆయనకి. అదంతా ఆయన రుద్దుకుంటుంటే ఈయనకి చాలా ఏం ఇంకా ఎగటొస్తుంటది గదా! చూడటానికి. అబ్బా! ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు ఇంత దారుణంగా అని అనుకుంటాడనమాట. అయినా గురువుగారు చెప్పారు గదా! ఆయనని కలుద్దామని చెప్పి ఆయన 2, 3 అడుగులు ముందుకెయ్యగానే ఆయనలో నుంచి అక్కడ అసలు ఆయన ఎప్పుడు పీల్చినటువంటి సుగంధభరితమైన వాసన, గంధపు వాసననమాట. బాగా వాసనొస్తా ఉంటదనమాట. అంటే మనం హృదయంలో నుండి ఎప్పుడు సుగంధ పరిమళాలు రావాలి. ఆయన అంత మరి పెంట కుప్ప మీద ఉంటే పెంట వాసన రావాలి గదా! అలా మలం రాసుకుంటుంటే ఆ స్మెల్ రాకుండా గంధపు వాసన, సుగంధభరితమైన వాసనొస్తుంది అంటే ఆయన హృదయం అంత కాంతివంతంగా ఉంది. ఆయన హృదయంలో ఎటువంటి ఫలాపేక్ష లేదు. అంత క్లారిటీగా ఉంది. హృదయపూర్వకంగా ఉన్నారు. అందుకనే ఆయన హృదయంలో నుంచి సుగంధ పరిమళాలు వెదజల్లుతున్నాయి. అలాంటివి మనకి కూడా రావాలి మాస్టర్స్. అంటే మనం ఎంత దేన్ని అసహించుకోకుండా ముందుకు వెళ్తూ ఉండాలి. ఎదుటి వాళ్ళ యొక్క కాంతిని గమనిస్తూ మనలో కాంతిని కూడా మనము అంటే దాన్ని పెంచుకుంటా ఉండాలి. మనలో కాంతిని కూడా మనం విస్తరింపజేసుకుంటూ ఉండాలన్నమాట. పవనః సర్గణామాదిరంతశ్చ మధ్యం చైవ మహార్జున ఆధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదాతామహం. అప్పుడు ఓ అర్జున సృష్టికి ఆది మంత్యములు లేవు. అంటే స్థితిని కారకుడిని అన్నీ నేనే. విద్యలలో ఆధ్యాత్మిక విద్యను అనగా బ్రహ్మ విద్యను నేనే. పరస్పర వాద వివాదములలో తత్వ నిర్ణయమునకై చేయు వాదనము నేనే. ఎవరైనా వచ్చి గొడవ పెట్టుకుంటా ఉన్నారనుకోండి, ఆ గొడవకి కారణం వాళ్ళనుకుంటారు. కానీ ఆ గొడవలో ఉన్నది నేనే, గొడవ పెట్టేవాడిని నేనే, గొడవ తగ్గించేవాడిని కూడా నేనే అని చెప్తున్నారనమాట. అక్షరాణమకారోऽస్మి ద్వంద్వ సామసీకస్య చ అహమేవాక్షయ కాలో దాతాహం విశ్వతోముఖః. అక్షరములలో ఆ అక్షరమును నేనే, సమాసములో ద్వంద్వ సమాసమును నేనే, అక్షయ కాలం అనగా మహాకాలమును నేనే, అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడును నేనే, అందరినీ ధరించువాడును నేనే, పోషించువాడును నేనే అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీభక్చ నారిణాం స్మృతిర్మేధా ధృతి క్షమః. అన్ని ప్రాణములలో హరించు మృత్యువును నేనే, సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును కూడా నేననే. స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ అను వారందరూ నేనే. హిందూ ధర్మశాస్త్రంలో ఒక్కటి చూడండి, ఇక్కడ మృత్యుకి కారణం కూడా నేనే అంటున్నారు. అంటే మనకి హిందూలో ఒక్కటే మనలో మృత్యువుని దేవత అంటాం. మృత్యు దేవత అని అంటాం. మృత్యువుని కూడా మనము దేవతలాగా భావిస్తామనమాట. ఎంత ఫ్రీక్వెన్సీగా కనెక్ట్ అయ్యి ఉంది కదా మనది. పవిత్రమైన వాక్కును నేనే. ఎవరిని విమర్శించే హక్కు మనకి లేదు. మన నోటి నుంచి ఎప్పుడు కూడా మధురమైన, అమృత తుల్యమైన వాక్కులే రావాలి. ఇది కొంచెం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. దాన్ని మనం అలవాటు చేసుకుంటా ఉండాలి. ఇప్పటి వరకు చెప్పారు చూడండి. సాగరుడు నేనే. అంటే వాటన్నిటిని గనక మనం పాయింట్స్ రాసుకుంటే మనకి ఒక 40, 50 పాయింట్స్ వస్తాయన్నమాట. ఇవన్నీ మనం రోజువారీ డైలీగా మనం అలవాటు చేసుకున్నట్టయితే అందులో అవైతే కష్టతరము కాదు అని చెప్తుండాలి. అప్పుడు మనకి అమృత తుల్యమైన వాక్కులు మన హృదయంలో నుంచొస్తాయి. మన నోట్లో నుంచొస్తాయి. మన హృదయంలో నుంచి సుగంధ పరిమళాలు వస్తాయి అని చెప్తున్నారనమాట. అంబరీషుడు అని ఒక రాజు ఉన్నారనమాట. ఆయన నిగర్వి. ప్రతి వ్యక్తిలోనూ దివ్యాత్మని చూస్తుంటారనమాట ఆయన. ఆయన ఒకసారి ఆయనకన్ని ఈ పైన మనం చెప్పుకున్నాం చూడండి. ఆ 40, 40 గుణాలు కూడా అన్నీ ఆయనకున్నాయన్నమాట. ప్రతి వారిలో భగవంతుడిని చూస్తాడనమాట. ఆయన ఏకాదశ వ్రతం చేస్తారనమాట. అప్పుడు ఆఖరి రోజు అందరిని పిలుస్తారనమాట. అప్పుడు దుర్వాసులు కూడా వస్తారనమాట. అంతా వ్రతమంతా పూర్తి అయిన తర్వాత అక్కడ అవిసి అని అవి ఇస్తారనమాట. దాన్ని ఇద్దామని అనుకుంటే ఆయన ఏం చేస్తారు, దుర్వాస మహర్షి ఆయన స్నానం చేసొస్తానని చెప్పి వెళ్తారనమాట. అయితే ఆ సమయం అయిపోవస్తా ఉంటది. అరగంట లోపల ఆ టైం అయిపోవాలి. ఈయన ఇవ్వాలనమాట ఆ పారని అతనికి. కానీ ఆయన రారు. అలాగే అట్టి పెట్టి ఉంచుతారనమాట. టైం అయిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు కదా! మునులు, ఋషులు ఆయన వచ్చే లోపల మీరు దాన్ని కంప్లీట్ చేసి తీర్థం తీసుకోండి అని చెప్తారనమాట. సరే అని చెప్పి ఆయన ఏం చేస్తారు, మళ్ళీ సమయం మించిపోకూడదు కదా! ఈయన 40 చాలా సంవత్సరం అలా ఏకాదశ వ్రతం చేస్తారు.
అలా ఇదంతా చేసిందంతా వృధా అయిపోతుందని చెప్పి జస్ట్ కొంచెం తీర్థం తీసుకొని ఆ దుర్వాస మహర్షి కోసం ఎదురు చూస్తా ఉంటారనమాట. ఏం తినరు ఆయన. అతిథి దేవో భవ అంటారు కదా! సో, అతిథి వచ్చింత పెట్టిన తర్వాతే తినాలి అని కూర్చుంటారు. అప్పుడు ఏమవుతుందంటే, ఆయన దుర్వాస మహర్షి వచ్చి, "ఏంటి నేను రాకుండానే చేసేసావా?" అని ఆయన కొంచెం కోపిష్టి గదా! కోపంగా ఉంటారు. వెంటనే ఆయన నీళ్లు తీసుకొని కింద నేల మీద జల్లేసి శపిస్తారనమాట. "నువ్వు ఇలా చేసావు, నిన్ను రాక్షసి వచ్చి తినేస్తుంది" అని జెప్పి చేస్తాడనమాట. అప్పుడు అక్కడ ఒక రాక్షసి వస్తుందనమాట. వచ్చి అతన్ని చంపాలనుకుంటది. ఆ రాక్షసి రాగానే గూడా ఈ మన అంబరీషుడు ఏమనుకుంటాడంటే, ఆ రాక్షసుడిలో గూడా ఈయన భగవంతుడిని జూస్తాడు. భగవంతుడిని చూసి వచ్చి భోజనం చేయండి అని జెప్తుంటాడనమాట రాక్షసికి. ఆ రాక్షసి గూడా కరిగిపోతూ అలా చూస్తుంటది ఆయన్ని చంపకుండా. అప్పుడు దుర్వాస మహర్షి అంటారనమాట, "అతన్ని చంపేసేయి, తినేసేయి" అని జెప్తే, సరే మీకిది ఇష్టమైతే అలాగే చేయండి" అని ఆయన మోకాళ్ళ మీద కూర్చుంటారనమాట. మహర్షి. అంబరీషుడు గారు. కూర్చుంటే అప్పుడు ఆహ్ ఆయనకన్నీ ఇంకా ఆయనే శ్రీవారయిపోయారు. ఎందుకంటే ఆయన గుణాలన్నీ ఉన్నాయి. నారాయణుల్లో ఎలాంటి గుణాలున్నాయి అన్నీ ఉన్నాయి కదా! అప్పుడు వెంటనే సుదర్శన చక్రం వస్తుందనమాట. ఈయనని ఈ రాక్షసుని చంపడానికి. ఆ రాక్షసిని చంపేస్తుంది. చంపిన తర్వాత అది దుర్వాస మహర్షి వైపు మల్లుతుంది. ఇంకా ఈయన భయాందోళనలో పారిపోతుంటారు. ఆ సుదర్శన చక్రం ఈయన వెమ్మటే వస్తుంటది. అలా 14 లోకాలన్నీ తిరుగుతారు. ఎక్కడ ఎవరు ఆయనకి అండనివ్వరు. అది మామూలుది కాదు కదా! సుదర్శన చక్రం అంటే ఎవరు కాపాడలేరు. లాస్ట్‌కి విష్ణుమూర్తి దగ్గరికెళ్లి అడుగుతారనమాట. "నన్ను కాపాడండి స్వామి" అంటే, అంటే ఇప్పుడు ఒక ఊర్లో కోర్ట్ ఇంకొక ఊర్లో తీసుకోరు గదా! వేరే వాళ్ళు ఒక కేస్‌ని ఇంకొక ఊర్లో ఎక్కడ జరిగేది అక్కడే జరుగుతది గదా! అట్లని విష్ణుమూర్తి చెప్తారనమాట. "ఇది నా దగ్గర జరిగేది కాదు. నువ్వు అంబరీషుడు దగ్గరికెళ్లి అక్కడే ఆయన మాత్రమే నీకు దీని నుంచి కాపాడగలరు" అని జెప్తారు. అంటే సరే అని చెప్పి అక్కడికి అంబరీషుడి దగ్గరికెళ్లి ఆయన కాళ్ళు పట్టుకుంటారనమాట. పట్టుకుంటే అప్పుడు అంబరీషుడు అంటారనమాట. అరే! మీకు భోజనం పెడదామంటే అప్పుడేమో మృత్యువు అడ్డు వచ్చి మీకు పెట్టలేకపోయాను అని చెప్పి ఆయన ఏడాది నుంచి భోజనం తినరనమాట. ఇప్పుడు కూడా ఈయన ఆకలితో వచ్చారా అని చెప్పేసని అనుకుంటాడనమాట. అప్పుడు దుర్వాసుడు మానేస్తారాయన. ఆ సంవత్సరం పాటు ఆయనని తలుచుకుంటేనే అన్నమే తినరనమాట. ఎదురు చూస్తుంటారు గదా! సుదర్శన చక్రానికి నమస్కారం చేసి, అతని మీద నాకు కోపం లేదు అంటాడు. అప్పుడు సుదర్శన చక్రం శాంతించి వెళ్ళిపోతుందనమాట. అంటే భోజనం చెయ్యకుండా వెళ్ళాడని అంబరీషుడు బాధపడుతున్నాడు కానీ, అబ్బా! బాగైపోయింది, బాగైంది. ఆయనకి సుదర్శన చక్రం చంపడానికి ఆయన ఎమ్మటబడి తిరుగుతుంది అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. అందుకనే ఆయనకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆయనే అక్కడ శ్రీవారయిపోయారు. అంటే శ్రీనారాయణుడయిపోయారక్కడ. అలాగే మనం కూడా ఎప్పుడూ అలాగే అనుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, వాడికేదైనా జరిగితే, అబ్బా! భలే మంచి పనయింది. నన్నన్నాడు కాబట్టి ఇలా జరిగింది అని అనుకుంటే, ఇంకా మనలో ఆ విష్ణుమూర్తి ఉన్నారని ఎక్కడుంటుంది? ఉండదు కదా! అలా ఎప్పుడూ అనుకోకూడదు అన్నమాట. శాపనార్థాలు ఎప్పుడు కూడా మనము ఎప్పుడు పెట్టకూడదు. కార్యకారణం సంబంధం మన జీవితంలో ఒక కష్టం వచ్చిందంటే దానికి కారణం భగవంతుడు కాదు. ఆయన రక్షించేవాడు కూడా కాదు. ఇందాక రక్షించాడా? పోనీ దుర్వాసుడిని ఎన్నో చేశారాయన హోమాలు, యజ్ఞాలు కానీ రక్షించలేకపోయాడు. ఎక్కడైతే క్షమ కోరాడో అక్కడే ఆయనకి క్షమాపణ లభించింది. సో, అక్కడ సపోర్ట్ మాత్రం చేస్తాడు. సపోర్ట్ చేశాడు. "నువ్వు ఆయన దగ్గరికెళ్ళు నిన్ను ఆయన కాపాడుతారు" అని. అలా భగవంతుడు సపోర్ట్ చేస్తాడు అంతే కానీ ఆయన మనల యొక్క బాధలని తీర్చలేడు. మన యొక్క దారిని చూపిస్తాడు, సపోర్ట్ చేస్తాడు అంతే అన్నమాట. అందుకే ఎప్పుడైనా మనం ఎవరినైనా బాధపడితే వెంటనే వారిని మనం క్షమ అడగాలి. ఆ చైతన్యం నేను కాదు. మనం కూడా అంబరీషుడిలా కావాలి. అలా అంటే మనం ఎదుటి వాళ్ళ యొక్క కాంతిని చూడాలి. ఆయన చూడండి అంబరీషుడు చూడండి దుర్వాసుడికి భోజనం చేయలేదన్న ఫీలింగ్ తోటి సంవత్సరం పాటు ఆయనకు ఆకలేస్తున్నా అన్నం తినకుండా అలాగే ఉన్నారు. అలాగా అన్నమాట. బాగైంది అని అనుకోలేదు. మంచి పనయింది అని. అలా ఉండాలి అని చెప్తున్నారన్నమాట. ద్యూతాం చలయతామస్మి తేజోస్తేజాస్మినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవిః పురుషులలో సాత్విక పురుషుడను నేనే అని చెప్పి చెప్తున్నాడన్నమాట. అలాగే పాండవులలో ధనంజయుడు నేను. ధనంజయుడు అంటే అర్జునుడనమాట. ఎక్కడ చూసినా మరి ధర్మరాజులు కానీ గుడి ఎక్కడ ఉండదు చూసారా? అర్జునుడు ఉన్నాడు అంటే అక్కడ కృష్ణుడు కంపల్సరీగా మనకు కనిపిస్తాడు. సో, అంటే ఇక్కడ పాండవులలో ధనుంజయుడు నేనే అని చెప్పి చెప్తున్నాడనమాట. దండోదమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం శిక్షించు వారిలో దండమును అనగా దమశక్తి నేనే. అంటే మనల్ని శిక్షించేవారు కూడా ఆ పరమాత్ముడే అని చెప్పి చెప్తున్నారనమాట. పురుషులలో సాత్విక పురుషుడిని నేనే. అలాగే
మీరు ఎప్పుడైనా ఎవరైనా నన్ను శిక్షిస్తున్నారు అనుకోవద్దు. ఆ శిక్షించే వాడిని కూడా నేనే అని చెప్తున్నాడు. గోప్యమైన విషయ రక్షణమును, మౌనమును నేనే. జ్ఞానుల యొక్క తత్వజ్ఞానమును నేనే అని చెప్తున్నారనమాట. శిక్షించే వారిలో దండమును నేనే అంటున్నారు. అంటే అప్పుడు మనము శ్రీవారిని అడగొచ్చు. ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు మరి? శిక్షించే వాడివి కూడా నేనే అంటున్నారు కదా! మరి ఎందుకు శిక్షిస్తున్నావు అని మనం ఎవరిని అడుగుతాం? మనల్ని ఎవరైతే ఇప్పుడు మన ఇంటికొచ్చి ఎవరైనా మనల్ని తిడుతున్నారనుకోండి, ఎందుకు తిడుతున్నావు అని అడుగుతాం. అప్పుడు కారణం వాళ్ళు చెప్తారు. ఇప్పుడు శిక్షించేవాడు కూడా నేనే అని భగవంతుడు చెప్పినప్పుడు, మరి ఆ భగవంతుడిని అడగాలి కదా! నన్నెందుకు శిక్షిస్తున్నావు అని అడిగామనుకోండి చెప్తారు. మరి ఉరిశిక్ష వేసేవాడికి కూడా అడుగుతారు కదా! ఆయన ఏం తప్పు చేశాడో అన్ని నిరూపణ అయిన తర్వాతే ఆయనకి ఉరిశిక్ష వేస్తారు. ఊరికే వేయరు. అలాంటిది మనకు భగవంతుడే శిక్షల ఇక్కడ అమలు పరుస్తున్నారు. ఆ శిక్షించే వాడిని నేనే అంటే, మనం ఆయన్ని అడగాలనమాట. నాకీ బాధ వచ్చింది, కష్టం వచ్చింది. ఇప్పుడు ఈ శిక్ష నేను అనుభవిస్తున్నాను. నేను డబ్బుతోటో బాధపడుతున్నాను, లేదంటే మానసికంగా బాధపడుతున్నాను, లేదంటే ఆర్థికంగా బాధపడుతున్నాను, ఆరోగ్యంతో ఆరోగ్య బాధలతో బాధపడుతున్నాను సమస్యతోటి. దానికి కారణం ఏంటి నాకు చూపిచ్చండి అనంటే, తప్పకుండా వాళ్ళు మనకి చూపిస్తారనమాట. నాకు చాలా మైగ్రేన్ గూడా ఉండేదనమాట. ఇంతకుముందు ఇక్కడ అసలు ఒక ఒంటి నొప్పి అంటాం కదా! మైగ్రేన్ ఒక సైడ్‌కి బాగా పెయినొచ్చేది. ఎందుకు ఇంత నొప్పొస్తుంది? చాలా చిన్నప్పటి నుంచి ఉంది నాకు. నేను నైన్త్ క్లాస్ చదివేటప్పటి నుంచి ఉంది. ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు. నేను ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత అడిగాను. అంత పెయిన్ ఎందుకొస్తుంది అని అడిగితే, మా ఇల్లు పైన ఉంటామనమాట మేము. అలా మెట్లెక్కి ఎవరో ఇద్దరు వ్యక్తులొస్తా ఉంటే, వాళ్ళు కనీసం ఎందుకొస్తున్నారు అని చూడకుండా వాళ్ళకి రూపాన్ని చూసి అంటే వాళ్ళు చూడటానికి కొంచెం ఒక రకంగా ఉన్నారనమాట. చిన్న చిన్నగా ఉండి బట్టలు వేషధారణ అంతా డిఫరెంట్‌గా ఉంది. వస్తున్నారనుకోని ఇంట్లో సామాన్లన్నీ వాళ్ళ మీద వేసేసాననమాట. వేస్తే అతనికి నా చేతిలో ఉన్న చాకుని తీసి అతనికేసేసరికి కరెక్ట్‌గా ఆయనకి ఇక్కడ గుచ్చుకొని కింద పడిపోయారు. అందుకే నాకు ఈ జన్మలో ఇలా నొప్పొచ్చిందని జెప్పి అతని ఆత్మకి వాళ్ళిద్దరి ఆత్మ స్వరూపాలిద్దరికీ గూడా చాలా సార్లు క్షమాపణ కోరుకున్న తర్వాత నాకు తలనొప్పి పోయిందనమాట. అలా మనము చేసినయన్నీ కూడా చూసుకోవచ్చనమాట. మనం ఎందుకు బాధపడుతున్నాము? మనకెందుకిప్పుడు ఈ సమస్య వచ్చింది అని అడిగితే, ఆ భగవంతుడు మనకి చూపిస్తాడు ఆ కలలో, డ్రీమ్స్‌లో. అప్పుడు మనం దాన్ని పోగొట్టుకోవచ్చనమాట. అలాగే ఎదుటి వాళ్ళలో ఎప్పుడైనా సరే మనము ఆ కాంతిని గమనిస్తూ ఉండాలి. అంగుళీమానుని చూసారా? ఆయన ఎంత రాక్షసుడిలాగా ఈ చిటికెన వేళ్ళని కట్ చేసి అందరిని భయభ్రాంతులకు గురి చేసి, ఆ చిటికెన వేళ్ళందరిని కట్ చేసి మాలలాగా కట్టుకొని మెడలో వేసుకుంటుంటాడు. బుద్ధుడికి కూడా అంతే. చూసి ఆయనను చంపడానికి వెళ్తాడు. భయపెట్టడానికి. ఆయన కొంచెం గూడా భయపడడు. ఎంత శాంతంగా ఉంటారు. ఆయన కాంతిని చూసి ఈయనే మైమర్చిపోతాడు. అంటే అప్పటిదాకా ఉన్న ఆయన యొక్క రాక్షస గుణము తగ్గిపోయి ఆయనలో ఒక సాత్వికమైనటువంటి ఆ కాంతి లోపల ఆహ్, విస్తీర్ణం చెందుతది. ఆ టైంలో ఆయనకి. వెంటనే ఆయనకి శిష్యుడైపోతాడు. అంటే మనమేమి ఇప్పుడు అంత దారుణంగా ఏళ్ళు కట్ జేసి జనాలని భయపెట్టడం లేదు. ఏదో చిన్న చిన్నయి అధర్మమైన పనులు చేస్తా ఉన్నామేమో గాని, సో, మనకు కూడా ఎదుటి వాళ్ళలో కాంతిని గమనించగలిగితే మనం కూడా ఒక నారాయణులం కావచ్చు అని జెప్పి చెప్పడం ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. నతోऽస్తి మను దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశత శ్రోక్తా విభూతిర్విస్తరో మయా యద్యది విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశంభవం. లాస్ట్ శ్లోకం ఇది. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్ణుభ్యఃమిదం కృత్స్నం ఏకంశేన స్థితిదో జగత్. అంటే మౌన వ్రతంలో ఎప్పుడు మనం ఉండాలి. మౌనంలో ఉన్నవా ఉంటే మనం ఏంటంటే ఒక్కొక్కసారి తెలియకుండా టక 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 అని మాట్లాడేస్తా ఉంటాము. తెలిసి తెలియక అనచితమైన వ్యాఖ్యలు చేస్తా ఉంటాం గదా! మౌనాన్ని అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నారన్నమాట. మనం ప్రాణం పోయినా సరే ఇతరుల గురించి మనం ఎప్పుడు గూడా మాట్లాడకూడదు. మౌనంలో ఉండాలి. అలాగే లాస్ట్ శ్లోకానికి చెప్తున్నారు ఏంటంటే, "ఓ అథవా" అంటే "ఓ అర్జున ఇంతకంటేను విపులంగా తెలుసుకొనిన ప్రయోజనమేమీ లేదు. ఈ సంపూర్ణ జగత్తును కేవలం నా యోగ శక్తి యొక్క అంశతోడనే ధరించుచున్నాను" అని చెప్తున్నారు. ఇంతకంటే చెప్పేదేమీ లేదు. చెప్పాల్సిందంతా నీకు చెప్పేశాను. ఎదురు వారిలో ఉన్న కాంతిని నువ్వు గమనించు. ఆ కాంతిని విస్తరింపజేసుకో అని చెప్తున్నారన్నమాట. ఇంతకంటే విపులంగా చెప్పేదేమీ లేదు అని చెప్తున్నారన్నమాట. ఈ ఈ ఈ శ్లోకంతోటి చాప్టర్ అయిపోయింది. శ్రీకృష్ణార్పణమస్తు. అవకాశం ఇచ్చిన భారతి మేడంకి వేల వేల కృతజ్ఞతలు మేడం. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ మేడం.